మహాపరిశుద్ధులను సర్వాధికారి యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. దేని యొక్క మహాకృపను బట్టి ప్రభువు నూతన సంవత్సరంలోకి మనం నడిపించాడు. గడిచిన సంవత్సరము ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురైనను కూడా దేవుడు ఆయన హస్తము మనకు తోడుగా ఉంచి ఇలాగున సజీవుల లెక్కలో మన ప్రభు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సంవత్సరము గడిచిన సంవత్సరము కంటే మరి ఎక్కువగా జాగ్రత్త కలిగిన వారమై మరి ఎక్కువగా దేవునికి ఇష్టలుగా జీవించడానికి, మరి ఎక్కువగా మన జీవితాలు సరిచేసుకోవడానికి, మరి ఎక్కువగా ప్రభువుని అనుసరించడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో మనము సంపూర్ణులుగా సాగిపోవడానికి మనము ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ ఆగిపోయే వారముగా కానీ, వెనక్కి తిరిగే వారముగా కానీ, బలహీనులుగా మనం అవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. మన శరీరము, మన వయస్సు బలహీనపడచ్చేమో కానీ మన ఆత్మ మాత్రము ఖచ్చితముగా అభివృద్ధిలోకి వెళ్తూ ఉండాలి, బలపరచబడుతూ ఉండాలి. నూతన యవ్వనంలోకి మన ఆత్మీయ జీవితం వెళ్తూ ఉండాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వాక్య భాగాలు మనం చూసుకుని ముందుకు వెళ్దాం. ఇది నాకు ఇదే నాన్న ఎందుకో 1వ కీర్తన ధ్యానించాలని చెప్పి ఆశ కలిగింది. దేనికి స్తోత్రం. ఎందుకంటే 1వ కీర్తన చిన్నపిల్లలకు మాత్రమే కాదు కానీ పెద్దవారికి, వృద్ధులకి, ప్రతి మానవునికి ఎంతో ఉపయోగకరమైన ఆ భాగం అని చెప్పి నాకు అనిపించింది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన మీద కంఠస్థ వాక్యముగా 1వ కీర్తన చదువుతాం కానీ అది ఒక్కొక్క వచనాన్ని మన జీవితంలో అవలంబించుకుంటే మనము ఎంత చక్కగా దేవుని కొరకు జీవించాలో ఆ 1వ కీర్తన అంతా కూడా మనకి నేర్పిస్తూ ఉంటుంది. దానికి స్తోత్రం. వీలైతే ఒక్కొక్క వచన భాగాన్ని, ఒక్కొక్క లైన్ని మనము జాగ్రత్తగా వివరించుకుంటూ మన జీవితాల్లో వాటిని మనం పెట్టుకుని మునుపు ఒకవేళ ఆ వాక్యానుసారంగా మనం లేవేమో ఇక ముందుటు ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మొదటి వచనం చదవండి, తర్వాత ప్రార్థన చేసుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారము కలిగిన దేవా, నిఘనమైన శ్రేష్ఠుని నామం బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ ప్రియులుగా మమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకుని దేవా, నీ స్వాస్థ్యముగా మమ్మల్ని పిలుచుకుని దేవా, నీ కొరకు మమ్మల్ని తండ్రి ఏర్పాటు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, మాలో ఏదైనా కొదువ కలిగిన జీవితాలు ఉంటే, ఆత్మీయతలో ఏదైనా స్థిరత్వం లేని జీవితాలు మాలో ఉంటే నాయనా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని చెక్కమని ప్రార్థన చేస్తున్నా. నీ వాక్యమును అనుసరించి జీవించినట్లుగా మా హృదయాలను సిద్ధపరచుకుని నీ మాటకు లోబడినట్లుగా మా జీవితాలు స్థిరపరచుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభువా, ఇంతవరకు ఆరాధనమంతగా తోడుగా నడిపించిన దేవా, వాక్యంలోకి వెళ్తుండగా మానవ స్వరము, మానవుల ధ్యానము, మానవుల యొక్క ఆలోచన పూర్తిగా తొలగించి దేవా, నీ దైవిక ఆత్మచేత తండ్రి మమ్మల్ని అందరినీ దర్శించి నడిపించమని, మా అందరితో మీరు మాట్లాడి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం గారు మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొట్టమొదటి వచనములో 3 విధాల గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నాడు. మొదటి గ్రూప్ ఏంటంటే దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవద్దు అని దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దుష్టుల ఆలోచన అంటే లోక సంబంధులు మాత్రమే కాదు కానీ దుష్టుడు అని చెప్పి ఒకడికి పేరు పెట్టబడింది బైబిల్ గ్రంథంలో. వాడు అపవాది అయిన సాతాన్. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే వాడి ఆలోచనలు పూర్తిగా చెడిపోయినాయి. వాడి ఆలోచనలు దుష్టత్వముతో నింపబడిపోయినాయి. దేవునికి స్తోత్రం. వాడి ఆలోచనలు ఎలాంటివంటే, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడి ఆయన ప్రణాళికలో రక్షించబడి ఆయన యొక్క ఉద్దేశం చొప్పున ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన ఎలాగ నడిపించుకోవాలో ఆయన నడిపించుకోవడానికి ఇష్టపడుతున్న వ్యక్తి మీద పూర్తిగా ఒక దుష్ట ఆలోచన కలిగి ఉంటాడు. వాడు అందరి గురించి మాట్లాడుతున్నాను. ఒక్కొక్క వ్యక్తి మీద వాడికి ఒక్కొక్క దుష్ట ఆలోచన ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఎలాగైతే ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉందో అలాగే సాతానుకు కూడా నీ మీద మనందరి మీద ఒక ప్రత్యేకమైన దుష్ట ఆలోచన కలిగి ఉంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
అయితే దేవుని స్వరము వినడము, అపవాది స్వరం వినడము రెండు ప్రతి మానవుడికి జరుగుతుందండి. అంటే నీ ఎదురుగా ఏదో ఒక మనిషిలా వచ్చి మాట్లాడతారని నేను చెప్పను, కానీ వాడు కూడా నీ ఆలోచనల మీద వాడు గురిపెట్టి ఉంటాడు. నీతో కొన్ని చేయించకూడని పనులు వాడు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది బైబిల్ గ్రంథంలో ఈ దుష్టుని ఆలోచన చెప్పని నడిపించబడిన వారు ఉన్నారు, కానీ ఒకరి గురించి నేను మాట్లాడుతాను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మానవులుగా ఉన్న అవ్వ గురించి మనం ఆలోచన చేద్దాం. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎక్కువసేపు నేను చెప్పను, ఎందుకంటే అవ్వ గురించి మనకు పూర్తిగా ఆమె బయోడేటా అంతా తెలుసు. ఆమె కంటే ఎక్కువగా మీకే ఆమె గురించి తెలుసు, నాకు తెలిసి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ అవ్వ ఆదాము గురించి మనం చూస్తే, ఆదాము దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడినవాడు. మనకి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆదాముతో కూడా ఈ సాతాను దుష్టుడు మాట్లాడడానికి ప్రయత్నం చేసే ఉండొచ్చు. అయితే ఆ మాటను అతను వినకపోవడం వలన ఈ అపవాది అయిన సాతాను దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? ఇప్పుడు అవ్వ మీదకి వెళ్ళింది. ఇంకొక మాట మీదో చెప్తాను. ఎవరు బలహీనులుగా ఉంటున్నారు, ఎవరి హృదయము, ఎవరి ఆలోచనలు బలహీనమై ఉంటాయో వారి మీదకి సాతాను గారి దృష్టి త్వరగా వెళ్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు చూడండి, లేదా ఎక్కడైనా మనం వేరే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మనకి తెలియకుండా మన మీద నిఘా వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలుసా విషయం మీకు? మనకి తెలియకుండా. ఏంటి ఆ నిఘా అంటే, మీరు ఆదమరిచి ఉంటున్నారా లేదా జాగ్రత్తగా ఉంటున్నారా అని వారి నిఘా ఉంటుంది. వారు ఎవరో చెప్పండి? దొంగలు. దేనికి స్తోత్రం కలుగునుగా. మనం ఎక్కడికి ప్రయాణం చేసినా వీరు వెనకాలే ఉంటారండి. వీళ్ళ పని ఏంటంటే, ఎవరు అశ్రద్ధగా ఉంటారు, ఎవరు నిర్లక్ష్యముగా ఉంటారు, ఎవరు పట్టించుకున్నట్లుగా ఉంటారో వారి మీదకి వీరి దృష్టి ప్రత్యేకంగా వెళ్తుంది. నిన్న మా బంధువులు ఒక ఆయన ట్రైన్లో వెళ్తుంటే ఆయన ఫోన్ అపహరించబడింది. దేనికి స్తోత్రం కలుగునుగా. అంటే ఎంత పెద్ద మాట వాడిన దొంగతనం జరిగిందండి. అంటే ఏదో కొత్త పదం వాడేసాను అనుకుంటారు. దొంగతనం జరిగింది. అపహరించడం అంటే ఏదనుకుంటారు, దొంగతనం జరిగింది. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమైందంట, ఆయన ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. ఈ దొంగలు ఎలా ఉంటారండి, ఎవడు ఆదమర్చి ఉంటాడో వాళ్ళ దగ్గరే వాడు నిఘా వేస్తాం. ఆడేటట్టు తిరుగుతూ ఉంటాడు, మనకు తెలియదండి. సాతాను గాడు కూడా నీకు కనబడ్డు. నువ్వు ఎప్పుడు ఆదమర్చి ఉంటావో, ఎప్పుడు నీ హృదయం బలహీనంగా ఉంటుందో, ఎప్పుడు నువ్వు పడిపోతావో, ఏ పనిని బట్టి నువ్వు పడిపోతావో వాడికి బాగా తెలుసు. కాబట్టి నీ మీద ఒక కన్నేసి ఉంచుతాడు. దేవుని దృష్టి లోకమంతా ఎలాగైతే సంచారం చేస్తుందో, సాతాను గడు కను దృష్టి కూడా లోకమంతను సంచారం చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏ కార్యాలు అయితే చేస్తున్నాడో అపవాది గడు కూడా అయ్యే కార్యాలు చేస్తాడు. కాకపోతే ఇద్దరికి వ్యతిరేకత ఏంటంటే, ఈయన పరిశుద్ధుడు, వాడు అపవిత్రమైన వాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఈయన మంచి కార్యములు చేసేవాడు, ఆయన సాతాను ప్రతి ఒక్కరిని కూడా పాడు చేసే కార్యములు చేసేవాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మనకి దేవుని స్వరం వింటుందా, అలాగే దుష్టుని స్వరం కూడా మనకు వినబడుతుందండి. అయితే ఎవరో కూడా డైరెక్ట్గా ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడరు, కానీ నీ ఆలోచనల మీద ప్రభావితం జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అవ్వగారితో సాతాను మాట్లాడిన వెంటనే ఆమె పడిపోయినట్లుగా కనబడుతుంది. యుద్ధం ఏం జరగలేదు అక్కడ, పెద్ద పెద్ద యుద్ధాలు ఏం జరగలేదు, మాటల యుద్ధం అసలు జరగలేదు. వాడు ఎంత నేర్పరికరమైన మాటలు మాట్లాడుతుంటే ఈమె అంత త్వరగా జారిపోతుంది. ఏమంటుందంటే, వాడికి వత్తాసు పలుకుతుంది. ఏమని? అవును, రమ్యంగా కనబడుతుంది. అవునండి, వత్తాసు పలకడం అంటే ఏంటి? ఆ మాటను అవును అనడం, దేవుని మాటను కాదు అనడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏం చెప్పాడు? ఖచ్చితంగా అది తిను నువ్వు చచ్చిపోతావు, మరణ కారణములకు కారణంగా అది ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. ఏదైతే దేవుడు అసహ్యించుకునేటట్లుగా ఉందో ఆ పని ఈ అవ్వగారికి ఎలా చేశాడంటే, సాతాను గాడు రమ్యముగా కనబడినట్లుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. క్రియ తన జీవితంలో నడిపించబడింది. దేవుడు చేయొద్దు అన్న పని దుష్టుడు చెప్పడం వలన. అది ఒకటే కాదండి, మన జీవితాల్లో అలాంటివి చాలా ఉంటాయి. మనం వాటన్నింటినీ ఒకటొకటిగా లైన్గా వేసుకుంటే, ఎన్నిసార్లు నీవు హవ్వవలే ఆడి మాటకు లోబడి
రమ్యమ్మగా అని సాతాను గారు చెప్పిన పనులు నువ్వు చేసేవో చాలా ఉన్నాయి మన జీవితాల్లో అలాంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు. ఏం చేయకూడదు? నడవకూడదు. ఒకవేళ గడిచిన సంవత్సరము అలాంటివి మనం చేసాం, చెయ్యలేదు అని చెప్పి ఎవరో కూడా ధైర్యంగా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటివి మునుపు సంవత్సరంలో మనం చేసిన దాన్ని బట్టి దేవుడు అయితే మనకు క్షమించాడు. ఎందుకంటే విశ్వాసముతో ఆయన దగ్గర మనం క్షమాపణ అడిగాం. ఈ సంవత్సరములో దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవకుండా ఉండడానికి ఆదాము నిలబడినట్లుగా నువ్వు నిలబడగలగాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఆదాము ఎక్కడ నిలబడాడు అనొచ్చు. హవ్వ దగ్గర పడిపోయాడేమో కానీ సాతాను దగ్గర అతను పడలేదు కదా. భార్య దగ్గర పడక తప్పదు. దేనికి స్తోత్రం కలుగుతుందా. ఏమండి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనుకోకండి. వాడు ఎక్కడ పడగొట్టాలో అక్కడ ఆ బాణాన్ని వదిలేడు. కాబట్టి మనము కూడా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. నడవకుండా ఉన్న వారిలో చాలా మంది ఉన్నారు. మరొక వ్యక్తి మీకు చూపిస్తాను. యోసేపు కనబడుతున్నాడు అందులో. యోసేపు ఇక్కడ ఒక స్త్రీ చేత ప్రేరేపించబడ్డాడు. ఆ స్త్రీలో తన ఆలోచనలు మార్చింది ఎవడంటే సాతాను గాడు. దానికి స్తోత్రం కలుగునుగా. ఆ దుష్టుని ఆలోచనకి పోతీఫర్ భార్య లోబడిపోయింది కానీ పోతీఫర్ భార్యకు యోసేపు లోబడలేదు. మన జీవితంలో ఎన్నో దుష్టత్వములు నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తాయి కానీ నీవు ఆ దుష్టత్వమును జయించడానికి దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దుష్టుని ఆలోచన చెప్పు నువ్వేం చేయకూడదు. పిల్లలు ఏం చేయకూడదు? దుష్టుని ఆలోచన అంటే మీకు తెలుసు, తెలియకుండా ఉన్నవారు కాదు, అమాయకులైతే అంత కాదు. ప్రతి ఒక్కడికి కూడా దుష్టత్వము చెడు పనులు అంటే తెలుసు. అయితే ఏది చెడు పని అని చెప్పి నీ హృదయం ప్రేరేపిస్తుందో దాన్ని నువ్వు జయించడం నేర్చుకో. దాన్ని నువ్వు చేయడం మానే. దాని నుంచి నువ్వు ప్రక్కకు వెళ్ళిపోగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితముగా దుష్టత్వం నుంచి కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే దేవుడు ఎలా కాపాడతాడు అంటే ఆయన నీ పక్కనే నిలబడతాడండి. చెయ్యొద్దు చెయ్యొద్దు నాకు స్వరం వినబడద్దు. చూసారా, చేసే ముందు చెయ్యొద్దని, ఎక్కడికైనా పాప కార్యములకు వెళ్లే ముందు వెళ్ళొద్దు అని చెప్పి ఎవరు చెప్తున్నారు అనుకుంటారు మీకు? ఏమంటే ఎవరు చెప్తున్నారు? మీ పక్కన ఇద్దరు నిలబడుతున్నారు, మీకు తెలియట్లా అంతే. దేనికి స్తోత్రం కలిగిన దేవుడు చెయ్యొద్దమ్మా. చేయడం వల్ల ఎప్పటిదాకా నువ్వు చేసిన జీవించిన పరిశుద్ధమైన జీవితాన్ని ఒక్కసారిగా వాడికి అమ్మేసుకుంటున్నావు అని చెప్పి దేవుడు మనకు చెప్తా ఉంటాడు. సాతాను గడు అంటాడు ఈ ఒక్కసారిగా చేసి. నువ్వు ఎవరి మాట అంటావు ఎక్కువగా? ఏమండి మరలా ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుందండి మొత్తం అన్ని కూడా. ఈ ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని ఎక్కడ కోల్పోయాడు చెప్పనా? అవ్వ చెప్పినట్లుగా చేయడం వలన అతనికి ఇచ్చిన అధికారాన్ని కోల్పోయాడు. దానికి స్తోత్రం. దుష్టత్వమును నీవు జరిగించటం వలన దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనే యొక్క అనుభవాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు. ఆయన ఇచ్చిన అధికారాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు. తండ్రి అని పిలుచుటకు యోగ్యతను కోల్పోతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మన బలహీనం అని తెలిసి కూడా ఆయన నీ పక్కన నిలబడి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు బలహీనరావు అని ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. క్షమిస్తున్నాడు కదా అని చెప్పి తప్పు చేస్తా ఉన్నావంటే ఒక దినం ఉంటుందండి, ఎప్పుడు మరణము నీ జీవితంలో సంభవిస్తుందో తెలియదు. ఎప్పుడు కీడు నీ జీవితంలో నీ జీవితాన్ని పాడు చేయడానికి నీ ముందు ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ కీడు కానీ మరణము కానీ నీ మీద ఏలుపాటు చేయకుండా ఉండాలంటే దుష్టత్వంను మనం మానాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి కీర్తన మొట్టమొదటి వాచనం మొట్టమొదటి లైన్లో ఉంది ఒక మాట ఏంటంటే దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మీరు నడవద్దు. ఇది కంఠస్థం. అందరి తెలియని వాడు ఎవడున్నాడండి? దేవుని మందిరానికి వచ్చిన వారిలో ఈ మొదటి లైన్ కీర్తన అంతా చెప్పాల్సిన అవసరం నాకు రాదు. మొదటి కీర్తన చెప్పలేను నేను చూడకుండా, కానీ ప్రతి వచనం తెలుసు. అంటే లైన్గా చెప్పారు. పిల్లలు ఎలా చెప్తారు? ఒక క్రమంగా చెప్తారా? నాకు ఆ క్రమం రాదు, కానీ మొత్తం చెప్తా. ఎందుకంటే నేను సండే స్కూల్కి వెళ్ళలేదు. దేనికి స్తోత్రం. సండే స్కూల్కి వెళ్ళినోకి తప్పుదండి వరుస క్రమం. మనం ఎవరైనా సండే స్కూల్కి వెళ్ళామా? మనకు అంత పూర్తిగా రాదు. ఒకవేళ నేర్పితే అప్పుడు వచ్చేస్తుంది మనకు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. తర్వాత
పాపుల మార్గమున నిలువక. ఆగుదాండి అందరే ముగించేమంటారు ఇటు వాక్యాన్ని. పాపుల మార్గమున నిలువద్దు. ఒకసారి చెప్తా. మనం ఇలాగెళ్తే ఏమొస్తుంది? ఈ రోడ్డు నుంచి పాత బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు, సత్యనారాయణ గట్టు లైన్లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. లైన్గా పాపపు క్రియలు జరిగించే పనులు 4 చెప్పండి. అక్కడ నుంచి సినిమా థియేటర్ ఉంది, బార్ ఉంది, పార్క్ చెప్పాడు పార్క్ ఉంది. పార్క్ అంటే మీకు అందరికి అర్థమైపోతుంది, వివరించాల్సిన అవసరం లేదు. పార్క్ ఉంది, పాన్ షాప్లు ఇవన్నీ ఉన్నాయి అండి. మనము ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ వెళ్ళాలనుకోండి, మన గమ్యం ఏంటి చెప్పాలి. నీవు దేవుని సంఘంలో స్థాపించబడ్డావు, నీ గమ్యం ఏంటి? పరలోక రాజ్యం. గుర్తు పెట్టుకోండి అందరూ. ఒకసారి చెప్పండి. నువ్వు దేవుని మందిరం నుంచి నీ గమ్యం ఎక్కడికి ఉంది? పరలోక రాజ్యం. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షించబడిన స్థలం ఇది, పరలోక రాజ్యం ఇది. కాబట్టి ప్రతి రోజు మనం ఒక గమ్యానికి వెళ్ళాలి. ఉద్యోగానికి వెళ్ళినా, మన పనులకు వెళ్ళినా, ఏదో ఒక దానికి ఒక గమ్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీవు బయలుదేరుతున్నావు, అక్కడ ఏం రాశాడంటే 2వ లైన్లో పాపుల మార్గమున నిలవద్దు. ఆ మధ్యలో కొన్ని వేల మంది పాపములు చేస్తూ నీకు కనబడతారా? కొన్ని వేల మంది. అందులో ఒక 100 మంది నీకు తెలుసు, 1000 మంది నీకు తెలియదు, కానీ ఒక 100 మంది ముఖ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. బాగా తెలిసినప్పుడు కనీసం ఒక 10 మంది అన్ని కనబడతారు. దేనికి స్తోత్రం కలుగును. నీ గమ్యం ఏంటి గుర్తుపెట్టుకో. నీ గమ్యం ఎక్కడికి వెళ్ళాలి? నీ గమ్యం ఎక్కడికి వెళ్ళాలి? పాత బస్ స్టాండ్కి వెళ్ళాలి. దేనికి స్తోత్రం కలుగును. కానీ వెళ్తున్నాం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదాకా నీకు ఎవ్వడు కనబడలా. ఇంకో కోత దూరం, ఏమంటే ఈ సొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక 10 మంది నీకు కనబడ్డారండి. నీవు అటువైపు తిరగకుండా ఉండాలి. నువ్వు చేయగలవు. మధ్యలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? పార్క్ ఉంది, పాన్ షాప్ ఉంది, సినిమా థియేటర్. అన్ని సినిమా థియేటర్ల వైపు నువ్వు చూడవు. దేనికి స్తోత్రం. ఏమండి అన్ని సినిమా థియేటర్ల వైపు నువ్వు చూడవు. దీంతో పాటు బార్ ఉంది, ఇంకేమున్నాయని చెప్పావు? పాన్ షాప్ చెప్పేసా. ఒక 5 ఇవన్నీ ఉన్నాయండి. వెళ్తున్నప్పుడు నీ గమ్యము సమయం లేదు, ఇంకా నీకు ఇంక సమయం లేదా. కరెక్ట్గా 11:10కి ఆ బస్సు వస్తుంది అనుకో, నీ గమ్యం ఎలాగ ఉంటుంది? అటు ఇటు చూస్తావా? ఎవడన్నా ఆపితే అవుతావా? ఇలా చేసాం. ఏమండి ఖాళీగా ఉంటుంది చూసారు. అలాంటి టైంలో ఎవడు దొరుకుతాడు? ఈడ చిన్నప్పుడు ఎన్నిసార్లు చప్పలు కొట్టాను అండి. ఎవరిని ఆ రోజులన్నీ గుర్తొస్తా ఉంటాయి. విజిల్ వేసాను నేనే. అబ్బా రోజులు అలాంటిగా ఏంటి మళ్ళీ మధ్యలో క్షమించండి ప్రభు. అయినా చక్కగా వీళ్ళ బతుకులు అంత బాగున్నాయి. ఈ వయసులో అనవసరంగా రక్షించబడ్డా. ముసలోళ్ళు అయ్యాక, పిల్లలు పెళ్ళి అయ్యాక చేస్తే ఎంత బాగుండేది. గట్టిగా పట్టుమని 30 సంవత్సరాలు కూడా లేవు, నాకు పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేవు. అండ్ అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తారు, 20 సంవత్సరాలు కూడా లేవరా, ఈ వయసులో అనుభవించక ఇంకెప్పుడు అనుభవిస్తావరా. ఏమండి ఇవన్నీ వస్తాయి మాటలు. ఎక్కడ వస్తాయి ఈ మాటలు? ఎవరు చేసా? ఫస్ట్ లైన్ వాళ్ళు మాటలు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఈ ఫస్ట్ లైన్ వాడు మాటలు నువ్వు వదిలిపెట్టవు, వెనకాలే తిరుగుతూ ఉంటాయి నీ వెనకాల. ఇప్పుడు ఆగడానికి ప్రయత్నం చేస్తావు. ఏమంటే 100లో 40లో వెళ్ళే స్పీడ్ ఇప్పుడు ఎలా వెళ్తావు అంటే 10 స్పీడ్లో వెళ్తావు. ఎవరన్నా పిలిస్తే బ్రేక్ వేస్తావు. ఎవరు? ఏమంటే సాతన గడి నువ్వు పిలిపించుకుంటానంటాడు, పిలవకుండా మానేస్తాడా? చెప్పండి. నువ్వు పిలిపించుకుంటానంటాడు, పిలవడం మానేస్తాడా? దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఆగేవంటే నీ గమ్యం ఎక్కడికి ఉంది? ఫస్ట్ నీ గమ్యం మధ్యలో ఆగిపోద్ది. నీ గమ్యం టర్నింగ్ అయిపోయింది. నీ గమ్యం పాయింట్స్ మ్యాప్ ఎప్పుడైనా చూసారు? గూగుల్ మ్యాప్లో నీకు గమ్యం చూపిస్తుంది. పలానా సమయంలో ఈ రూట్లో వెళ్ళాలనేది. నువ్వు ఎక్కడైతే ఆగుతావో ఆ గమ్యం పాయింట్ నాకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు పాపుల మార్గమున నిలబడితే నీవు ఆ మార్గము నుంచి వెనక్కి వెళ్ళలేవు, ముందుకి వెళ్ళలేవు. ఎందుకంటే అక్కడ నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావు. ఎవరైపోయారో ఉప్పు స్తంభం? ఏమైందండి? ఆ కుటుంబము వెళ్ళి పాపుల మార్గంలో కూర్చుంది. లోతు కుటుంబంలో
భార్య భర్తలు, అలాగే 2 కుమార్తెలు ఉన్నారు. తన 2 కుమార్తెలు సొదొమ గొమొర్రాలో వారి యొక్క ఆచారముల ప్రకారం జీవించారు కాబట్టి వారిలో దేవుని భయం ఎంత మాత్రం లేదు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే వారు ఎంచుకున్నది పాపుల మార్గము. దేవునికి స్తోత్రం. ఏం ఎంచుకున్నారు? పాపుల మార్గం ఎంచుకున్నారండి. ఆ పాపుల మార్గంలో ప్రతిరోజు ఒక రోజు 2 రోజుల్లో తన తండ్రి గద్దించి అలా అటువైపు చూడద్దని చెప్పి ఉండొచ్చేమో కానీ ప్రతిరోజు ఆ పాపుల మార్గంలో నిలవటం వలన వారు ఆ పాపములు చేయడానికి హృదయంలో ఒక కార్యముని ఏర్పాటు చేసుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. తన భార్య కూడా, లోతు భార్య కూడా ఆ ఆచారాల వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ లోక భోగాల వైపు చూసుకుంటూ ఉండిపోయింది. ఆ లోక సంపద, లోకానందము, లోక సంతోషము, దీని వైపు తన దృష్టి వెళ్ళిపోయి అక్కడి నుంచి దేవుడు బయటికి రమ్మంటే రావడానికి హృదయము అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంగీకరించిందంటారా? అంగీకరించిందా? మనకి చాలా బాగా తెలుసు ఆ వాక్య భాగము. చివరికి వచ్చేసి ఆ సొదొమ గొమొర్రా బోర్డర్ బయటకు వెళ్ళిన తర్వాత ఒక్కసారి నా గృహం ఎంత అందంగా ఉందో చూద్దామని చెప్పి వెనక్కి తిరిగిందంట. ఏమైంది ఏమండి? ఆల్రెడీ ఆ వెనకాలంతా ఏమవుతుందంట? అగ్ని గంధకముల చేత దేశము నాశనం చేయబడుతుంది. నాశనము చేయబడుతున్నటువంటి అటువంటి దేశముల వైపు, నాశనము చేయబడుతున్నటువంటి కార్యముల వైపు, నాశనము చేయబడుతున్నట్టు నీకు రమ్యంగా కనబడే క్రియల వైపు వెనక్కి తిరిగి చూస్తే అక్కడే నువ్వు నిలిచిపోతావు. జాగ్రత్త. పాపుల మార్గమున దేవుని వాక్యం చెబుతుంది, నీవు నిలబడవద్దు. ఒకవేళ గడిచిన సంవత్సరము నువ్వు నిలబడ్డావేమో, ఆ నిలబడటం వలన ఏమి అపాయములో నువ్వు పడ్డావో, ఏమేమి నువ్వు కోల్పోయావో ఒకసారి గుర్తు పెట్టుకో. దేవుడు మరొక అవకాశాన్ని ఈ సంవత్సరం మనకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో మంది ఆ పాపుల మార్గంలో నిలబడి వెనక్కి రాక అట్నుంచి అట్టే శ్మశానాలకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి? పార్క్ అని చెప్పి చూసారు తమ్ముడు. గడిచిన సంవత్సరము కాలేజ్ మానేసి ఒక 4-5 బుద్ధ పార్క్ లో రైడ్ చేస్తున్నారంట. అదే పెద్ద బీచ్ రైడ్ చేయడానికి నాచు పట్టేసిన పెద్ద చెరువు అది. రైడ్ చేస్తా ఉంటే అందులోంచి ఒక కింద పడిపోతే వాడు కాపాడండి కాపాడండి అంటున్నాడండి. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారు, టిక్ టాక్ వీడియోలు చేస్తారు కదా, ఆ వీడియో చేస్తా వీడు భలే ఆడుతున్నాడు రా, వీడికి 3 లైక్లు వచ్చేస్తారని చెప్పి వీడియో తీయడం మొదలెట్టారట. ఎందుకంటే నిజంగానే చచ్చిపోతున్నాడు లోపల. ఎవరు పట్టించుకోవాలా. ఎంత అడుగు దూరంలో స్నేహితులు ఉన్నారు కానీ వారు రక్షించలేదు. వారు ఏమనుకుంటున్నారు, మంచి యాక్టర్ అయిపోయాడు, సూపర్ లైక్స్ వచ్చేస్తున్నారు. తెర చూస్తే అతడు మరణించాడు. పాపుల మార్గంలో నిలిచిన వారిలో చాలా వరకు వారు తిరిగి శ్మశానానికి వెళ్ళారు కానీ ఇంటికి వెళ్ళలేదండి. ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉంటే కనుక పాపుల మార్గము నుంచి వెనక్కి రా. నీ గమ్యము గుర్తుపెట్టుకో. నిన్ను దేవుడు రక్షించింది ఎందుకంటే నిత్య రాజ్యముకు వెళ్ళడానికే కానీ లోకస్తుల వలె జీవించడానికి ప్రభు నిన్ను పిలుచుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ పాపుల మార్గమున కనుక నువ్వు నిలబడితే నీ గమ్యం మార్చబడుతుంది. పాపుల మార్గమున నువ్వు నిలబడితే దేవుని యొక్క చిత్తము నీ మీద ఉన్నదంతా పాడు చేయబడుతుంది. పాపుల మార్గం నువ్వు నిలబడితే దేవుని ఆలోచన పూర్తిగా నీ మీద ఉన్నదంతా కూడా నాశనం చేయబడుతుంది. అది సాతానుగాడి గురి. వాడి మాట వినొద్దు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సొలొమోను గురించి మనం చదివితే, సంసోను గురించి మనం చదివితే ఇలాంటి భక్తి పరులు చాలా మంది ఉన్నారండి. వారు ఈ 2వ లైన్ కేటగిరీకి సంబంధించిన వారు. మొదట్లో భక్తి పరులే, మొదట్లో దైవాభిషేకం కలిగిన వారే, మొదట్లో దేవుని చిత్తమును చాలా జాగ్రత్తగా అనుసరించి చేసిన వారే ఎప్పుడైతే పాపుల మార్గములో నిలవటం మొదలు పెట్టారో వారిలోకి మొదటి లైన్ వచ్చేసింది, 2వ లైన్ వచ్చేసింది. ఎప్పుడైతే నువ్వు పాపుల మార్గంలో నిలబడిపోతావో నీ మీద దుష్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాడి ఆలోచన ప్రభావం నీ మీద ఎక్కువ ఉంటుంది. నీవు అప్పుడు దాకా జీవించిన పరిశుద్ధ జీవితం అంతా కూడా చల్లా చెదురైపోయి ఎవరైతే పాపుల మార్గంలో చేసే కార్యాలు ఉంటాయో అది నీవు కూడా చేయడం మొదలు పెడతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2వ లైన్లో ఏం చెప్తున్నాడు? పాపుల మార్గములో నిల్చోవద్దు. ఏం చేయకూడదమ్మా పిల్లలు? ఏం చేయకూడదు? కీర్తన చాలా బాగా చెప్తారు మీరు, అది చెయ్యాలి మనం. పాపుల మార్గమున నీవు
నిలబడవలకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చదవండి 3వ. ఇక్కడ మనం కూర్చుని పోతాం ఏమండి. ఫస్ట్ ఏమో నడుస్తామంట, నడవకూడదు, నిలబడకూడదు. 3వది కూర్చోకూడదు. నిన్న ఒక మాట చెప్పాను, గుర్తుందా? చెప్పండి గట్టిగా దావీదు గారు. అందులో మొదటి చరణం పాట ఎవరిని పాడగలరా? పాడండి అమ్మా. చరణం గట్టిగా పాడండి. ఎలా వేస్తారు తెలిసి అన్ని చక్కగా కూర్చుంటారండి. ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు 5 ఎంతమంది వీలైతే అంతమంది మాట్లాడుతూ ఉంటే వినసొంపుకున్న మాటలు కాబట్టి అవన్నీ కూడా వచ్చి కూర్చుంటారు. దానికి స్తోత్రం కలుగు. అపహాసకులు కూర్చుండు చోటున నీవు కూర్చోవద్దు. ఎందుకు కూర్చోవద్దు అన్నాడంటే, దాన్ని ప్రతిరోజు నువ్వు చేస్తావు. ఇంకా దీన్నే మీటింగ్స్ అంటారండి. నేను 2010లో సాయంత్రం నా ఉద్యోగం అయిపోగానే సాయంత్రం మా బ్యాచ్ ఉండేదని. బ్యాచ్ అంతా కూర్చుని వెటకారంగా మాట్లాడుకునేవాళ్ళు. అందరికీ అలవాటే, ఇది లేని వాళ్ళు ఎవడు ఉన్నాడు. సరదాగా ఫ్రెండ్స్ బైక్ మీద కూర్చోవడం, ఒక 4-5 కూర్చోవడం, కూర్చుని ఏం చేస్తారు? టైం పాస్ అంటే వెటకారంగా మాట్లాడుకోవడం. ఇదంతా ఏంటంటే మానసిక సంతోషం కోసం. దేవునికి స్తోత్రం కలిగిన. ఇందులో ఆ త్రాగుడు ఉండదు, సిగరెట్లు ఉండవు, సినిమాలు ఉండవు. మానసిక సంతోషం. అపహాస్యకులు కూర్చుండి చోటున ఇందులో 2 రకాలు ఉంటాయి. చక్కగా సిట్టింగ్ వేస్తారు అంటే 4 కక్క మొక్కలు పెట్టుకుంటారు, 2 పెట్లు పెట్టుకుంటారు, 2 సీసాలు పెట్టుకుంటారు. దీన్ని ఏమంటారు? ఇది కూడా అదేనండి. అపహాస్యకులు కూర్చుండి చోటున కూర్చోవద్దు. మొదటి చెప్పండి అమ్మా. మీరు మొత్తం కీర్తనని ఎంత టైంలో చెప్పగలుగుతారు? 1 నిమిషం. 11కి మొదలెట్టా అండి, 10కి మొదలెట్టా, 10:50 అయింది. 3 లైన్లు అయినాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా అండి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సాయంత్రం దాకా చెప్పగలచ్చు. అది అంత ప్రాముఖ్యం ఉంది ఆ కీర్తనకి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అపహాస్యకులు కూర్చుండు చోటున నీవు కూర్చోవద్దు. నీకు వినసంపుగా ఉందా? అక్కడ కూర్చోక. నీ హృదయానికి ఆహ్లాదంగా ఉందా? అక్కడ ఏం చేయకూడదు? కూర్చోక. మరి ఏం చేయాలండి? మరి ఏం చేయాలి? అది కాదు, ఇంకా నేను 2వ వచనానికి రాలా, 1వ వచనంలోనే. ఒకవేళ నీకు వినసొంపుగా ఉంటే నువ్వేం చెయ్యాలి? నిజంగా వెళ్తావా? నువ్వు వెనక్కి తిరుగుదు అనుకుంటావు కానీ ఇంటికి వెళ్ళి చేసే పని ఏముందిలే, మా ఆయన వచ్చాక పెడతాలే సార్. పనమ్మే ఉందిగా, పిల్లలు ఉన్నారుగా, ఏం చేద్దాం? కొంచెంసేపు కూర్చుందాం. బాండింగ్ ఏర్పడుద్ది. తెలుసండి బాండింగ్ అంటే? కొమ్ము కాదండి, ఇద్దరికి సహవాసం బలపడుద్ది. దానికి స్తోత్రం కలుగునుగా. అంటే ఎక్కువగా ఇలా కూర్చుని మాట్లాడి వరసలు కూడా కలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే బావ అంటాం, తంబి అంటాం, వదిన అంటాం, అంటే అక్క అంటాం. ఏ వస్తాయి ఇందులో నుంచి? ఎందుకు? బాండింగ్ బలపడింది. దేవునికి స్తోత్రం. సిమెంట్ అన్నా విడిపోతేమో కానీ ఈ బాండింగ్ విడదు. ఎప్పుడు విడుతో తెలుసా? ఒక గిన్నె దగ్గర, ఒక స్పూన్ దగ్గర, ఒక డబ్బా దగ్గర, అప్పుడు బాండింగ్ మొత్తం విడిపోద్ది. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, ఒకవేళ మునుపు సంవత్సరంలో అపహాస్యకుల కూర్చుండే చోట ఎక్కడన్నా కూర్చున్నావేమో, డైలీ మీటింగ్స్ వేస్తున్నావేమో. ఏమండి, కొంతమంది గోడ ఉంటుందండి అడ్డు, ఆ గోడ తీసేస్తే ఎంత బాగుంటుంది. ఆ గోడే అడ్డు, అన్ని కావాలి. స్తోత్రం కలిగి ఏమండి, ఇటు తలకి ఇలాగా, అటు తలకి ఇలాగా. టైం తెలియదు. ఈ వెనకాల గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. అక్కడ మన చూడండి, వాక్యం చెప్తుంటే ఎవరో గిన్నె మాడుకొట్టేసుకుంటారు. ఏం చేస్తున్నారు ఇట్లా. కొంతమంది సీరియల్లో పడిపోతూ ఉంటారు. అది ఇంకా అది కాదంటారా? ఏమండి, అందులో లేనదైపోయి ఆ వ్యక్తులు తిట్టిన వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను. మా తాతయ్య గారు ఉండేవారండి, ఈ బాబాయ్ పక్కన కూర్చున్నారంటే అన్ని బూతులు ఒక అరగంటలో నేర్చుకొచ్చినది. అంతే కదా.
ఒక అరగంటలో ఎన్ని రకాల బూతులు నువ్వు నేర్చుకోవాలో అన్ని రకాల బూతులు ఆ సీరియల్ చూస్తే నువ్వు నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన అందులో ఇన్వాల్వ్ అయిపోయి అందులో ఎవరైతే మంచి క్యారెక్టర్ ఉన్నారో ఆ క్యారెక్టర్ లైన్ ఊహించేసుకుంటారు. అవి అంత అమాయకురాలు, నువ్వు అమాయకురాలు పిచ్చదానా, నీకు తెలియట్లేదు ఇదంతా ఏంటి లీనమైపోయి ఆ వ్యక్తికి సలహాలు కూడా ఇచ్చేస్తారు పైకి. ఇలాంటి వాళ్ళు ఒక్కరిద్దరు కాదండి, చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అపహాస్యకులు కూర్చుంటే చోట నువ్వు కూర్చుంటే నువ్వు పిచ్చోడు అయిపోతావు. మనకి ఏమని పెడుతుంది అలాంటి వస్తే అండి? నేను అవుతారంటే ఎప్పుడైనా చూసారంటే ఎలాంటి వాళ్ళని? మంచిదండి, దేవుని స్తోత్రం. అంటే మనం కూడా అందులో జరిగేదని చూసి నవ్వేసుకుంటామే. మనం ఇంకా పిచ్చోళ్ళం అండి. నవ్వేసుకున్నారు ఎప్పుడన్నా చూసి? మనం పిచ్చోళ్ళమే. అదొక రకమైన కేటగిరీ, ఇదొక రకమైన కేటగిరీ. దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా బైబిల్ చదివినప్పుడు నీకు నవ్వు వచ్చిందా? అమ్మ అందరూ ఒకసారి నాది. ఎప్పుడైనా వాక్యం చెప్తే నవ్వు వస్తుంది, ఎందుకంటే మాట్లాడే అపహాసకులు ఉంటారు కదండి. ఎప్పుడైనా బైబిల్ వాక్యం చదివితే నీకు నవ్వు వచ్చిందా? ఈ కీర్తనలో 3వ లైన్ ఎప్పుడైనా చదివినప్పుడు నువ్వు నవ్వేవా? ఏ నువ్వు నవ్వలా అండి? ఒకసారి చదివి నవ్వండి ఎవరన్నా. అది కాదండి బాబు, ఈ మాట్లాడితే పక్కకి త్వరగా ముగించరా బాబు అన్నట్టుంది ఆ మాట. చెప్పనవట్లేదు పూర్తిగా. నెక్స్ట్ లైన్ చదివేస్తుంది దాని నుంచి. నవ్వండి ఇప్పుడు గట్టిగా. వచ్చిందా నవ్వు? ఇవన్నీ మన జీవితంలో పెట్టుకుంటే అప్పుడు నవ్వుతుందండి. అవునా? అపహాస్యకులు కూర్చున్న చోట ఎందుకు కూర్చోకూడదు అంటాడంటే, అవి 3 నీ జీవితంలో కనుక చేస్తే నీ గమ్యంలో నుంచి నువ్వు పక్కకు వెళ్ళిపోతావు. ఈ 3 చేసినప్పుడు ఎవరికన్నా నీ గమ్యం పరలోక రాజ్యం ఎప్పుడైనా గుర్తొచ్చిందా? ఈ 3 మనం చేసాం. నేను ఒప్పుకుంటాను, నేను కూడా చేశాను. ఈ 3 చేస్తున్న సమయంలో నీ గమ్యము పరలోక రాజ్యం అని నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? చెప్పండి. నాకు వచ్చిందని వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ 3 చేస్తున్నప్పుడు నాకు గమ్యం పరలోక రాజ్యం వచ్చిందని చేతులు ఎత్తున్నావు. చేయకుండా ఎవరున్నారు? 3 ఇప్పుడు ప్రెసెంట్ కూడా గడిచిన సంవత్సరం కూడా మాట్లాడుతున్నా. చేయకుండా ఎవరున్నారా? అది చేస్తున్నప్పుడు మీకు పరలోక రాజ్యం గుర్తొచ్చిందా? నీ గమ్యం ఏంటి ఒకసారి చెప్పండి అందరూ. ఇల్లు కట్టుకోవడానికి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? గమ్యం అది కాదా? మంచిదేనండి. ఇంక కొంచెం మార్చండి, అమ్మగారు కొంచెం మార్చండి. కొంచెం తెలుగుగా మార్చారు. అయ్యో దేవుని స్తోత్రం. మాదే పిల్లరండి. ఎవరితోనన్నా మాట్లాడచ్చు కానీ అవ్వమ్మ గారి పేస్తా అసలు మాట్లాడలేము అండి. మాట్లాడగలమంటారా? అది మీకు తెలుసు కానీ బయటపడరు అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి అడిగి వెళ్ళిపోయిందండి? ఈ 3 చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నీ గమ్యం పరలోక రాజ్యం గుర్తొచ్చిందా? ఎందుకో చెప్పనా? వాడు నీకు మబ్బు కలగజేస్తాడు. వాడు ఏం చేస్తాడు? అవిశ్వాసి యొక్క మనోనేత్రములను గుడ్డి కలుగ చేసేవాడు సాతాను. నీవు విశ్వాసి అని చెప్పుకుంటున్నావు, నువ్వు గుడ్డుడు అయిపోతావు. నువ్వేమవుతున్నావు ఏమండి? వాడి పని ఏంటో తెలుసా? అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తాడు. విశ్వాసకి మనోనేత్రం ఉంటుంది, అవిశ్వాసకి మనోనేత్రం ఉంటుంది. సాతాను గడి పని ఏంటంటే అవిశ్వాసి యొక్క మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజేస్తాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా? 2021లో ఏమండి చూసారు? అంత భయంకరంగా ఉంది. ఒకటో కీర్తన ఎందుకు తీసుకున్నాను రా బాబు అన్నట్టు ఉంది ఇక్కడ అండి. ఒకటో కీర్తనే కదా టక అయిపోద్దాం అనుకున్నారు మీరు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడు ప్రేరేపించాడండి. ఇక్కడ వచ్చినా కూడా నేను సెలెక్ట్ చేయలే, ఇక్కడ ఎక్కడ సెలెక్ట్ చేసింది. ఈ 3 మనం చేసాం, ఒప్పుకోవాలి దేవుని మందిలో. ఎందుకంటే చేసి ఒప్పుకుంటే కనికరం పొందుకుంటాం. ఏమండి? మనం ఒప్పుకుంటే ఏం పొందుకుంటాం? ఎంతమంది కనికరం కావాలి? చేతులు ఎత్తండమ్మా. నిజంగా కావాలా? ఒప్పుకున్నప్పుడు దాన్ని మళ్ళా చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అపహాస్యాలు ఎలా వస్తాయంటే ఇతరులను హేళనగా మాట్లాడినప్పుడు వస్తాయి. అవునండి? ఎలా వస్తాయి? ఇతరులను కించపరిచినప్పుడు, ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు అపహాస్యం వస్తుంది.
అంటే మనము దేవుని యొక్క స్వరూపాన్ని ఏం చేస్తున్నాం అండి? దేవుని యొక్క స్వరూపం. ఒక మాట ఉందండి నాకు వచ్చింది, ఇలా కూర్చున్నప్పుడు ఒకసారి సుధాకర్ ఒక మాట వాక్యం చెప్పాడు. మనం ఇతరులను తిట్టడం కూడా అంట దేవుని స్వరూపాన్ని తిట్టినట్టు అవుతుందంట. ఏమండి? ఎందుకంటే దేవుడు తనకి ఇష్టముగా మనుషుని చేసుకున్నాడు. అవునా? వాడు రక్షించబడినవ్వండి, రక్షించబడకపోనివ్వండి, వాడు మారుమనసు పొందనివ్వండి, మారుమనసు పొందనివ్వకపోండి, మానవుడు అంటే దేవుని స్వరూపం, అంతే కదా. ఆయన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుణ్ణి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన నోటి మాటతో కూడా మనం దూషించేస్తూ ఉంటాం. అది మానవునికి అలవాటు. ఎందుకంటే పుట్టుక నుంచి మనకి ఎన్ని అలవాట్లు ఉన్నాయి. పుట్టుకతో వచ్చేది ఎక్కడ దాకా పోదు అండి, కాటికి వెళ్ళేదాకా పోవు. ఇలాంటి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతరులను హేళనకరంగా చేసి మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా అపహాస్యకులు చేసే పనులే. మనందరూ ఈ కేటగిరీలో ఉన్నామండి. అయితే దేవుడు వాటి నుంచి మనం విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడింటిని ప్రతిరోజు మన జీవితంలో పెట్టుకుందాం. ఒకవేళ ఎందుకంటే అలవాట్లు వచ్చేస్తాయి. ఒకసారి రాగానే నీకు మొదటి కీర్తన మొదటి వచనం నీ బుర్రలోకి వచ్చేయాలి. ఈ నెల లేకపోతే ఈ వారం ఉంటే మాత్రం నేను ఏం చేయలేను. మొదటి సంవత్సరం లాస్ట్ ఇయర్ జరిగినట్టుగా ఫస్ట్ వాక్యం ఏంటన్నమాట మనం మర్చిపోయి చూసారా, అలాగంటే నేను ఏం చేయలేను. ఇలాంటి చాలా వెళ్ళిపోతాయి మన జీవితాల్లో. మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే దీన్ని అవలంబించుకుంటే మనము ఖచ్చితంగా దాన్ని జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. జయించేవాడు దేన్ని పొందుకుంటాడు? జయించిన వాడు దేన్ని పొందుకుంటాడు? కాదండి, జయించిన వాడు. అబ్బో విజయం అంట. ప్రకటన గ్రంథం ఎప్పుడైనా చదివారు అసలు? అందుకే కరెక్ట్గా రాదు మనం. అక్కడ 7 సంఘాలతో జయించిన వాడు అనేది చాలా ఉంటాయండి. జయించిన వాడు జీవకిరీటం పొందుకుంటాడు. జయించిన వాడు దేవుడిని నూతనమైన నామంతో పిలుస్తాడు. ఆ పేరు అక్కడ పెట్టి పిలుస్తాడు. జయించిన వాడు జీవ వృక్ష ఫలము, ఆదిలో చేయబడిన వృక్ష ఫలము చూసారా, దాన్ని భుజింపనిస్తాడు. జయించిన వాడు ఆయన కుడిపార్శ్వము కూర్చుంటాడు. జయించిన వాడు ఆయనతో పాటు రాజ్యములు వెళ్తాడు. దానికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఇవేమి మన గమ్యం కాదు కదా. మన గమ్యం ఏంటి? ఇల్లు. మన గమ్యం ఏంటి? పిల్లల పెళ్ళి. మన గమ్యం ఏంటి? చాలా ఉన్నాయండి మన గమ్యాలు. ఆ గమ్యాలు దాటుకుని వెళ్ళేటప్పుడు పరలోక రాజు గమ్యం ఎప్పుడో పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏమేం చేయకూడదు? దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటును మీరు కూర్చోవద్దు. మరి ఏం చేయమంటారు? అనుకున్నా ఫస్ట్ ఎవరు చదువుతారని అనుకున్నా వచ్చారు. చదవండి, చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు. అబ్బో, వాక్యం చదివితే ఎంతమందికి ఆనందం అవుతుంది? దేవుడి చేతులు ఎత్తున్నామా? మీలో నేను కౌంట్ చేస్తా. 2021లో అసలు బైబిల్ తీయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అవుతుంది, నాకు దొరికేసింది. 2021లో అసలు బైబిల్ తీయలేని వారు ఇక్కడ కూర్చున్నారు. ధైర్యంగా చేతులు ఎత్తండి దమ్ముంటే. 1 2 3 4 5 6 చూసారా, 10 సంఖ్యలో గెలిపింది. అలా దొరికేస్తాయండి ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఈ దినాన్న మీరు అందరూ తీర్మానం చేసుకోండి. ఈ దినాన్న దొరికేసారండి. అలా ఎప్పుడో అప్పుడప్పుడు ఎక్కడ తీసుకురావడం కాదు, ప్రతిరోజు వాక్యం చదివేస్తారు. ఈ దినాన్న దేవుని మందిరం తీర్మానం చేసుకోండి. మీరు దేవుని వాక్యం చదవకపోవడం వలన పై 3 మీ జీవితాల్లో ఉన్నాయి. చదివినోళ్ళు లేవా అంటే చదివినోళ్ళు ఉండదు అని చెప్తాను. చదివినోళ్ళు ఏమండి ఎలా చదివాడో దాన్ని బట్టి నేను చెప్తాను. అయ్యో హడావుడిగా చదివేసుకుంటాడు. 12 అయిపోతుంది. 12 అయిపోతే ఏమైపోయింది? రోజు మారిపోద్దాం. సీరియల్ కాదమ్మా, ఎప్పుడు సీరియల్ కావాలనేది. పనులన్నీ అయ్యి నీ పనులన్నీ చేసినట్టు రాత్రి 11 అవుతుంది చూసావా. ఈ 11లో నువ్వు రోజుల్లో దేవుడు ఒక తీర్మానం చేసుకున్నావు అంటే వాక్యం చదువుతాను తీర్మానం చేసుకున్నవే, అడావుడిలో చదివేస్తూ ఉంటావు. రాని సాను పలుకుతో, సాని కాను పలుకుతో, కాని పాను ఏ పలికేస్తూ ఉంటావు. ఏదోటి ఏంటంటే అది దేవునికి అయిపోవాలి అంతే.
అలా చదివిన వారు, అసలు చదవలేని వారు ఇద్దరు ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని వాక్యం చదివితే ఇక్కడ సంతోషం రావాలి. అందరూ చూడండి ఒకసారి. ఎక్కడ? ఎందుకో చెప్పనా, ఆ వాక్యం నిన్ను కడుగుతుంది. స్నానం చేయకముందు ఎంత చిరాకు ఉందో, స్నానం చేసిన తర్వాత అడుగుని చిరాకు వచ్చిందో చేయొస్తున్నాము ఒకసారి. ఎప్పుడన్నా చూడండి, స్నానం చేయనప్పుడు ఎంత చిరాకు. మనకి ఎదిగాం కాబట్టి, బుర్ర ఉంది కాబట్టి చిరాకు ఉంటే మనం ఏం చేస్తాం అంటే నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తాం. అవునా కాదా? చిరాకు ఎవడని పడుకున్నాడు అంటే ఇంకా ఆడికి మించిన ఎవడు లేడు. ఇంకా చెమట పట్టేసి మురికి పట్టేసి జర్నీ చేసి వచ్చిన తర్వాత ఇంకా అలాగే మురికి గుడ్డలతో జిడ్డు మొక్కలతో పడుకుంటానంటే వాళ్ళంటే ఇంకెక్కడ మనం చూడాల్సిన అవసరం లేదు. ఎవడన్నా సరే చిరాకుండా స్నానం చేస్తారు. ఎందుకంటే ప్రశాంతమైన బుర్ర మనకు రావడానికి. ఏమంటే చిన్నపిల్లలు అప్పుడు దాకా చిరాకుగా ఉంటారా? స్నానం చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా పడుకుంటారు. ఏమంటే భూకంపం వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటారు. అవునండి కాదా? దేవుని వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నీకు ఎందుకు ఆనందం అంటే ఆ వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది. అంటే ఎఫెసీ రాసిన పత్రిక ఉంది, ఆ వాక్యము చేత నీకు ఉదక స్నానం జరుగుతుంది. నీకు తెలియట్లా. స్నానం చేయలేని మురికోళ్ళ సంవత్సరం పాటు ఉండిపోయేవేమో చూసుకో. ఏమంటే కొన్ని నామకార్థ స్నానాలు ఉంటాయి. టైం సరిపోట్లా నాకు. నామకార్థ స్నానాలు చేసా, అసలు నీకు స్నానం చేయడం ఇష్టం ఉండదు. ఇంట్లో పోరు పడలేక సబ్బు కూడా రుద్దుకోరండి కొంతమంది నేను చూసాను. అంటే స్నానాలు చేసి వెళ్ళి చూసిన అర్థం కాదే, తక్కువ అనుకోకండి. ఇలా పోసుకుంటారు, బకెట్లో నీళ్ళన్నీ అయిపోతాయి, సబ్బు మాత్రం తడి అవ్వదు. నేను చేసుకుంటాను జస్వంత్ నేను చూడాల చెప్తున్నా. ఒక 2-3 సార్లు ఇలా ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఎవరో ఇంట్లో వస్తే స్నానం చేసి వచ్చారు కానీ సబ్బు తడిగలేదు. నాకు అర్థం కాదు. ఆరిపోయేదంత సమయం కూడా లేదు. వెంటనే సమయం తక్కువ జరుగుతుందండి. సబ్బు తడిగలేదు ఏంటి అబ్బా, ఇప్పుడు అర్థమైంది. అంతకు ఏంటది? నామకార్థ స్నానాలు. మీరు డైలీ ఏదో చదవాలి కదా అని వాక్యం చదివితే మీరు అందరి కూడా నామకార్థ స్నానాలే. మీ మురికి పోవట్లేదు. ఏమండి? ఏం పోవట్లేదు? మురికి పోవట్లేదు. స్నానం ఎలా చేస్తారు? చిరాకు పోవాలంటే ఎలా స్నానం చేస్తారు? పదే రుద్దుతారు. మీ దగ్గర ఉన్న మురికి అంతా మీరు కింద నీళ్ళలో వెళ్ళిపోవడం మీకు చూస్తే సాటిస్ఫాక్షన్ అవుద్ది. అవునంటారా? చేసిన తర్వాత చూడరా? స్నానం చేసిన తర్వాత అబ్బా మురికి ఎంత ఉందా నా దగ్గర అనుకుంటారా? చెప్పండి. మాట్లాడరే, సిగ్గుపడే మాట ఏం కాదు ఇది. స్నానం చేసిన తర్వాత మనం దగ్గర నుంచి వెళ్ళిపోతున్న నొరగలో మట్టిని ఎంతమంది చూస్తున్నారు? హడావుడిగా చేసినప్పుడు చూస్తారా? ఎంత వెళ్ళింది నాకు ఎందుకులే. వాక్యం చదివినప్పుడు కూడా అలాగే ఉంటుందండి. నువ్వు నిజముగా దేవుని వాక్యం చదివితే నీ జీవితమును అనుదినము శుభ్రపరుస్తాడు. ఆ శుభ్రత నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీలో ఏం కలుగుద్దంట? చదవండి. ఆడపడిపోయారుగా, యెహోవా ధర్మశాస్త్రములో నీవు ఆనందిస్తావు. చెప్పండి కూడా తెలుసు. చెప్పండి. స్నానం చేసేటప్పుడు స్నానం ఉందా బాగా? నేను స్తోత్రం కలుగుతుంది. ఆ తర్వాత ఏం కూడా చదవండి. రోజంతా స్నానం చేయడం మన వల్ల కాదు. ఎవరో గురించి రాశాడు, చదివింది. ఎవడో ధన్యుడు, మనం కాదు. సిలకనవ్వు అంటారు. ఆడపిల్లలు నవ్వుతారు, సిలకనవ్వు. నువ్వు నవ్వకూడదు. చెప్పండి ఏంటది? దీవారాత్రులు. దాన్ని ఏం చేయాలంట? స్నానం చేసినప్పుడు ఏ సబ్బుతో స్నానం చేసావో గుర్తుపెట్టు. ఆ రోజు ఏ సబ్బుతో స్నానం చేసావో, పొద్దున మీరు అందరూ ఏ సబ్బుతో స్నానం చేశారమ్మా? అసలు వదులుతారేంటి? ఏలూరులో ఎక్కువగా వెళ్ళే సబ్బు ఏమన్నా ఉందంటే సంతూర్ సబ్బు అండి. ఇంకెక్కడ వాడరాది. నిజమండి. ఏలూరు వాళ్ళు ఎవరన్నా ఎక్కడికైనా వెళ్తే ఆ సంతూర్ సబ్బు లేకపోతే స్నానం చేసినట్టు ఉండదు. బయట వాళ్ళందరూ వేరే వాడతారు. నెంబర్ 1 వాడతారు, పవర్లు వాడతారు, లక్షలు వాడతారు. ఇక్కడ మాత్రం కేవలం సంతూరే బ్రాండ్. అంటే మీ ఊరు వాళ్ళు తయారు చేస్తారో మనకు తెలియదు. అంటే మన ఊరు వాళ్ళు మీ తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఏ వాక్యము చేత ఉదయమున లేదా నిన్న రాత్రి దేవుని వాక్యం నేను శుభ్రపరిచిందో దానిని నువ్వు దీవారాత్రులు ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధ్యానించే అనుభవం వస్తే పైన 3 కూడా నేను ఏం చేయలేవు. ధ్యానించే అనుభవం.
స్టేటస్లు పెట్టే అనుభవం కాదండి. స్టేటస్లు ఎవరి కోసం పెడుతున్నావు అంటే ఇతరుల కోసం పెడుతున్నావు. నీ స్టేటస్ ఏంటి? నీ స్టేటస్ ఏంటి అంటే ఎంతమంది చూసారు, ఎంతమంది ఆమెన్లు అన్నారు, ఎంతమంది గ్లోరీలు అన్నారు, ఎంతమంది ప్రైజ్లు అన్నారు, అయిపోయింది. అది కాదు. మరి నీ స్టేటస్ ఏంటి? వాక్యము నీవు దివారాత్రులు ధ్యానిస్తున్నావా? నిజం చెప్పండి, పొద్దున స్టేటస్ పెట్టి చేతులు ఎత్తున్నా సార్, నేను ఎవరి చూడలే. ఇంకా నేను స్టేటస్లు పెట్టారు ఎవరన్నా దేవుని వాక్యాన్ని? ఎన్ని పెట్టారని తగ్గడానికి చెప్పండి. ఫస్ట్ వాక్యం కాబట్టి చెప్పేస్తారు. 31st పెట్టిన వాక్యం చెప్పండి. పెట్టిన ఉన్నారు లేదా? చెప్పండి చెప్పండి. ఏంటో వాగ్దానం ఏంటి? 31st నైట్ వచ్చిన వాగ్దానం చెప్పండి. దొరికేసని చూసే 30వ తారీఖు పెట్టిన వాగ్దానం. 30వ తారీఖు స్నానం చేశారా? మా వాగ్దానం చెప్పండి. ఆ రోజు పెట్టిన వాక్యం చెప్పండి. రండి, అందరం చేస్తున్నాం, ఒకళ్ళిద్దరం కాదు. అందుకే అంటున్నాడు, దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వీలైతే మిగతాయి సాయంత్రం చెప్తా. అమ్మాయిని మీకు ఒకవేళ ఇది నచ్చింది అనుకోండి, నేను ఏదో ఉద్ధరించానని అర్థం కాదు కదా, దేవుని ఆత్మచేత నడిపించబడింది అంటే మీరు దీన్ని మరలా చూసుకోవచ్చు. మిగతాయి 3వ వచనం నుంచి 6వ వచనం దాకా సాయంత్రకాలంలో దీన్ని వివరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తెలియకుండానే దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పలు పట్టుకున్న సరే చాలా ఎక్కువ కొట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సమయం లేదు, 11 దాటేసింది. కాబట్టి ఈ 2 వచనాలు మరలా మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించుకుని దీన్ని ఎంతవరకు మనం అవలంబించుకున్నాం మరలా మనం చూసుకుని సాయంత్రం జరగబోయే 2వ భాగానికి ఎవరైతే వస్తారో వారికి దాన్ని సమృద్ధిగా వాక్యం పరిపూర్ణ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు చెప్పబడిన ఈ కొద్ది మాటలు మన విడుకుడులో దీవించి ఆశీర్వదించునుగాక.